కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుల తడకన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటున్న తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్రావుతో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. పీసీ ఘోష్ నివేదికపై సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా ఈరోజు నిరసన దిగారు. ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్ వద్ద అంటే మండలిలో ఆందోళన చేశారు. అక్కడ మైక్ ఇవ్వకపోవడంతో, దాంట్లో చర్చ జరపకపోవడంతో అంతా కూడా గన్ పార్క్ చేరుకోవడం జరిగింది. గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మనతో పాటు ఎమ్మెల్సీ మధు గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే దీనికి సంబంధించి అంటే మండలిలో చర్చ పెట్టలేదని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు. దేనికి చేశారు? పేరుకే పెద్దల సభ అండి. కనీసం ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది, కౌన్సిల్లో కూడా జరిగితే బాగుండేది అనేది మేము భావించాం. మేము చైర్మన్ గారిని అడిగాం. చైర్మన్ గారు లేదు, దాని మీద చర్చ లేదు, ఓన్లీ బీసీ 42% బిల్ మీద, పంచాయతీరాజ్ బిల్ మీద అన్నారు. అందుకోసం మేము అందరం కూడా నిరసన చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టే ఒక ఫార్స్ అనేది, అది పీసీసీ రిపోర్ట్ లాగా ఉంది. తెలంగాణ సాధకుడు, తెలంగాణకు నాయకత్వం వహించి 14 సంవత్సరాల పాటు కొట్లాడిన ఒక వ్యక్తి మీద బీజేపీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయి ఒక సిబిఐ కేసుకు తెరదేవటం అంటే ఒక దుర్మార్గమైన చర్య. ఇది మేము తెలంగాణ యొక్క ఉద్యమం మీద దాడిగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మీద దాడిగా భావిస్తున్నాం. ఎందుకు అనంటే ఈరోజు ఒక పక్కనేమో రాహుల్ గాంధీ గారు కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ పోయేమో సిబిఐ అంటే బీజేపీ జేబు సంస్థ అని చెప్తాడు. అట్లాగే ఈడీ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానీ, ఆయన ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున గోల్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా బీజేపీకి జేబు సంస్థలుగా మారిపోయినాయని చెప్తున్నాడు. మరి బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పనిచేసిన సిబిఐ మీదకి ఈ కేసును అట్లా చెప్పారు. ఇది ఒక కుట్రపూరితమైనటువంటిది. ఈరోజు బీజేపీ నాయకులు కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే రింగ్ రోడ్డు మీద కానీ, లేకపోతే ఈ యొక్క ఫార్ములా రేస్ కార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. బీజేపీ నాయకులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పేరోల్లో ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరోల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆడమంటే ఆడుతారు, కూర్చోమంటే కూర్చుంటారు. చిలక పలుకులు ఎన్నెన్న పలుకుతారు రేవంత్ రెడ్డి చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ బీజేపీ అనేటువంటి క్రెడిబిలిటీ కోల్పోయింది ఈ రాష్ట్రంలో. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒకటి చేసి మోడీ గారిని మెప్పించాలి. కాబట్టి దీనికి కేసీఆర్ గారి మీద ఒక కుట్రపూరితమైనటువంటి, అక్రమమైనటువంటి, దుర్మార్గమైన సిబిఐ కేసునే పెట్టడం జరిగింది. ఇది నీకు ఎవరు భయపడరు. సార్, ప్రధానంగా చూసుకుంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి అన్నారు. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? ఈ మాట అని 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 ప్రజల్లో ఒక బలమైన విషయాన్ని నాటదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. 1,00,000 కోట్ల 94,000 కోట్ల రూపాయలు అయితే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కుంగిపోతే దానికి పెట్టిన 3,000 కోట్లు. మరి బ్యారేజీలు ఏమైనాయి, మిగతా బ్యారేజీలు, టన్నెల్స్ ఏమైనాయి, కాలువలు ఏమైనాయి, రిజర్వాయర్లు ఏమైనాయి, యావత్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇస్తున్న నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ అయితే, ఆ బ్యారేజ్ కుంగిన 2 పిల్లర్లని మొత్తం కాళేశ్వరం కూలిందని చెప్పడం అనేది ఇది రాజకీయ కుట్రలో భాగం. కేసీఆర్ గారి పైన చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదు. 34,000 కోట్లు పెడితే ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రాజెక్టుని మొత్తం దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కావాలని చెప్పి మేడిగడ్డ కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారు. యావత్ తెలంగాణకి శాశ్వత ప్రాతిపదికన కట్టింది కాళేశ్వరం. ప్రాణహిత నీటిని పూర్తి స్థాయిలో తీసుకోవడం కోసం మేడిగడ్డ బ్యారేజీ యావత్ గోదావరిని రిజర్వాయర్గా మార్చడం కోసమే సుందిల్ అన్నారు లాంటిది. కనుక గోదావరి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి. నడినెత్తిన ఎత్తిపోయడానికి కావాల్సిన నీరును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలి. అంతర్రాష్ట్ర వివాదాలు రాకుండా ఉండాలనేదే ఈ యొక్క ప్రాజెక్టు ఉద్దేశం తప్ప మరొకటి కాదు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించేసి అది శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ప్రాజెక్టు. దీంట్లో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. కేవలం 94,000 కోట్లు ఖర్చు అయితే దానికి 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సిబిఐ విచారణ అంటే ఇది కేవలం సిబిఐ అనేది సెంట్రల్ బీజేపీకి సంబంధించి జేబు సంస్థగా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పాడు. అలాంటి సంస్థకి రేవంత్ రెడ్డి ఎలా విచారణకి ఇస్తాడంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని